అక్కడ మనోరథ మద్దతు ఇక్కడ ఎట్లుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టున్నది. మనకి తెలిసి మాట్లాడుతున్నా తెలుగు మాట్లాడుతుందో తెలుస్తలేదు. సుదీర్ఘ 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉండి ఒక పర్యాయం సమితి అధ్యక్షుడిగా 6 పర్యాయాలను ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని నువ్వు 3 సంవత్సరాలు ఒక అవినీతి చైర్మన్ జగిత్యాల పట్టణంలో మిగతా కరెక్ట్ చైర్మన్ ఎవరు లేరు. అలాంటి వ్యక్తిని నువ్వు ఆయనను విమర్శించడం అంటే చాలా బాధాకరం. గతంలో కూడా చాలాసార్లు మేము మా నాయకులకు చెప్పడం జరిగింది. ఈ మున్సిపల్ అవినీతి మీద మా ఫ్లోర్ లీడర్ గారు దుర్గయ్య గారు కానీ జయశ్రీ మేడం కానీ కౌన్సిలర్ గారు ఎన్ని ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు. మనం ప్రతి నెల ఏజెండా మీద పాంప్లెట్ తీస్తేనే మంచిగా ఈ జగిత్యాల ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి వాళ్ళ మాట చెప్తే కూడా అప్పుడు సార్ పట్టించుకోలేదు. ఆ రోజు మనం నెల ఏజెండా మీద పాంప్లెట్ తీసి పంచిపెట్టినట్టయితే ఆమెకు అసలు ఈరోజు బీజేపీ స్థానం కూడా దొరికేది కాదు. ఇలా జీవన్రెడ్డి ఫోటో పెట్టుకొని ఆమె రోజు దండ పెట్టాలి. ఇవాళ బీజేపీలో ఆ పొజిషన్ వచ్చిందంటే ఆమె మంచిగా నాన్ కరప్టివ్ చైర్మన్ కూడా వాళ్ళు గుర్తించారు. ఆమె ఏం మాట్లాడుతుంది, పసుపు బోర్డు తీసుకొచ్చారట. పసుపు బోర్డు మీద ఊరు లేదు, పేరు లేదు. ఏ ఊళ్ళో పెడతారో తెలియదు, ఎక్కడ పెడతారో తెలియదు. ఒక కాగితం తీస్తారు, బోర్డు వచ్చేసింది అట్లా ఇస్తుంది. ఎన్నో ప్రతిమలు ఇవాళ గ్రామాన బీటీ రోడ్లు అయినా అంటే ఆరోగ్య ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ కాదా ఇవన్నీ కనబడతాయి. ఎవరికి ఏం అభివృద్ధి చేసేటట్టాడు. ఇవాళ నిజామాబాద్ పట్టణంలో ఇప్పటికీ ఉమెన్స్ డిగ్రీ కలగలేదు. సిగ్గుచేయడం అడుగు మీ ఎంపీని ఏం చేసాడు. వాళ్ళ నాన్న కూడా అంతకుముందు మంత్రులు ఉన్నాడు, వాళ్ళు కూడా కుటుంబం అని చెప్పుకుంటారు కదా. ఏం చేశారు అడగండి. ఉమెన్స్ డిగ్రీ కలగలేదు నిజామాబాద్లో. ఇప్పటికైనా గౌరవంగా మాట్లాడకపోతే మేము కూడా ఇప్పటిదాకా ఒక స్త్రీ అని గౌరవంగా మేము ఇప్పటిదాకా మాట్లాడేది, కానీ ఇప్పటికెళ్ళి మాత్రం మేము ఊపుడే లేదు. ఈ ఎన్నికల కూడా కాగానే నీ అవినీతి బండారం అంతా చూపిస్తాం. మాది ప్రభుత్వం వచ్చింది, అప్పుడు ప్రభుత్వం అని తొక్కిపెట్టింది, మేము ఇచ్చిన ఏ కూడా చేయలేదు. మొత్తం ఎంక్వైరీ చేయించి నీ దగ్గరికి మొత్తం పైసలు కరెక్ట్ చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నిన్న మున్సిపల్ మాజీ చైర్మన్ గారు మాట్లాడిన తీరును, గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారిని విమర్శించిన తీరును మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నిజంగా కూడా మా చిట్టి చెల్లెలు ఇప్పుడిప్పుడే బుడుగుడు అడుగులు వేస్తూ రాజకీయాలకు వచ్చి ఏదో అదృష్టంగా టికెట్ తెచ్చుకొని వారి ఆ ఫ్లోలో ఏదో ఓట్లు వచ్చిన సందర్భంగా వాళ్ళ విర్రవీగుతూ తనకి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఊరుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. వారు మాట్లాడుతూ ఏదైతే ధరంపూరి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయం మనందరికీ తెలిసిందే. అరవింద్ గారు స్వయంగా భారత ప్రధానమంత్రి గారు వచ్చిన సమయంలో దేశవ్యాప్తంగా 66 షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించిన ఘనత మోడీకి దక్కిందని చెప్పినట్టు సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. నేను అంటా ఉన్నాను, ధరంపూరి అరవింద్ గారికి నేను అంటా ఉన్నాను, బోగస్ రాయడానికి ప్రశ్నిస్తా ఉన్నాను. షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ ఎందుకు తెరిపించలేదు? ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించలేదు? ఒకవేళ పోయిన గత ఎన్నికల్లో నా ఎంపీ గారిని ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారిని గెలిపిస్తే కేవలం 5 రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ కానీ ముత్యం షుగర్ ఫ్యాక్టరీ కానీ తెరిపిస్తారన్న సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను. మరి 5 సంవత్సరాలుగా మీరు ఎందుకు తెరిపియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. నిన్న ఏదైతే మాజీ చైర్మన్ గారు బోగస్ శ్రావణి గారు, మా నాయకులు సుదీర్ఘ రాజకీయ జీవితము అనుభవం ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారి మీద అయితే మాట్లాడినాడో 100% దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. మేడం గారు, మీరు 3 సంవత్సరాలు కౌన్సిలర్గా గెలిచి చైర్మన్ పదవిని 3 సంవత్సరాలు అనుభవించిండ్రు.
2 సార్లు ఏసీబీ రైడ్ చేసింది, 2 సార్లు 3 సార్లు ఏసీబీ రైడ్ చేసి మీ చరిత్ర ఏందో ఇక్కడ కాదు తెలంగాణ యావత్ తెలంగాణ లోపల మొత్తం బోగస్ రావణి మేడం గారి మీద జరిగిన ఏసీబీ దాడిని మొత్తం జగిత్యాల కాదు తెలంగాణ ప్రాంతం అంతా విసిరిపోయింది. అది అందరికీ తెలుసు. మున్సిపాలిటీ లోపల వచ్చే ఇన్కమ్ లోపల చారణ మీ ఇంటికే అయింది. వీళ్ళందరికీ తెలియదు. జగిత్యాల ప్రజలకు నెల కౌన్సిల్ లోపల జరుగుతున్న విషయం లోపల ప్రతి మీటింగ్ లోపల బోగస్ రావణి గారు చేస్తున్న అన్యాయాల మీద, ఆమె చేస్తున్న ఫ్రాడింగ్ మీద ప్రతి నెల మున్సిపల్ కౌన్సిల్ లోపల మాట్లాడితే నవ్వుకుంటేనే చిరునవ్వులు నవ్వుతుంది అండి. ఏం జవాబు ఇచ్చుడు చేతగాదండి. పీపీ కిట్లు ఏదైతే కరోనా పీరియడ్ లోపల పీపీ కిట్లు పర్చేసింగ్ చేస్తే 250 రూపాయలకు వచ్చే పీపీ కిట్టును టీఆర్ఎస్ బొడ్ల జగదీశ్ని ఇద్దరం కలిసి షాప్కు ఎంకరేజ్ చేస్తే 250 ఉన్న పీపీ కిట్టు 300 పర్చేజ్ చేస్తే 6 లక్షల రూపాయలు దోపిడీ చేసింది. పీపీ కిట్లలో కూడా కోవిడ్ పీరియడ్లో కూడా 6 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేసినాం. నీ చరిత్ర చెప్పుకుంటా పోతే మీరు ఒక ఆడబిడ్డ, మాకు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, కానీ విమర్శించడానికి వరకు నీకు స్థాయి లేదు కావచ్చు, కానీ మాకు స్థాయి ఉన్నది. నిన్న బోగస్ రావణి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జీవన్ రెడ్డి గారి గురించి. నిజంగా జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే నీకు అంటున్నాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది గౌరవంగా మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడకు నువ్వని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. జీవన్ రెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశారంటారు? మీ అమ్మ నాన్నలను అడుగు. ఎందుకంటే మీ అమ్మ నాన్నలను పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి రోడ్ వేసింది కూడా జీవన్ రెడ్డి గారే. ఆ రోడ్ల మీద కూడా తిరిగి నువ్వు పెరిగినావమ్మా. ఇప్పుడు జగిత్యాలకు వచ్చి అన్ని మర్చిపోయినావు కావచ్చు. ఒకసారి మీ వాళ్ళని అడిగి గూగుల్లో దొరికాయి ఇలాంటివి. ఎందుకంటే గూగుల్లో చూసి మాట్లాడే మనిషివి నువ్వు. నటన మాత్రమే నీది. నటన అనేది సినిమాలో పనికొస్తుంది, రాజకీయంలో కాదు. నిన్న మాట్లాడేది జీవరెడ్డి గారు ఏ ఒక్క 40 ఏళ్ళ ఏ ఒక్కటన్నా చెప్పండి. ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే 40 రోజులైనా సరిపోదు, 40 రోజులు కూడా సరిపోదు. అలాంటి సేవలు చేసిండు. ఎందుకంటే ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు గ్రామాన రోడ్లు వేయడమే కాదు, ప్రతి ఒక్క పులివెందలకు పోటీగా చేయడం జరిగింది. జేఎన్టీ తీసుకొచ్చారు, అదేవిధంగా విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు. అంటే విద్యార్థుల కొరకు ఎన్ని చేశారు. నాక్ సెంటరే కాకుండా జేఎన్టీ తీసుకొచ్చారు, విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు, అన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా రైతులకు అనేది కూడా ఐకేపీ సెంటర్స్ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవే. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు అన్యాయం జరగకూడదని ఐకేపీ సెంటర్ తీసుకొచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే రుణమాఫీ అనేది ఏకకాలంలో రుణమాఫీ అనేది తీసుకురావడం జరిగింది. ఇవన్నీ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ మోడీ గారు ఏం చేశారు? రుణమాఫీ చేస్తే రైతులు బద్దకస్తులు అవుతారా? మీ అదే అంబానీ అదానికి లక్షల కోట్లు మాఫీ చేయొచ్చు, 1,00,000 రూపాయలు మాఫీ చేసేందుకు మాత్రం రైతులకు చేయలేని పరిస్థితిలో మోడీ గారు ఉన్నారు. మీరు మాట్లాడాల్సి వచ్చింది. అదేవిధంగా మొన్న మోడీ గారు జగిత్యాలకు రావడం జరిగింది. ఎక్కడికైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఎంపీ మినిస్టర్లు కానివ్వండి, అదేవిధంగా సీఎంలు పిఎంలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులకు మాట్లాడతారు. మీ పిఎం గారు ఏం మాట్లాడారని? మోడీ గారు వచ్చినప్పుడు జగిత్యాల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న జీవన్ రెడ్డి గారి మీద కానీ ఇప్పుడు పిఎఫ్ఐ రావడానికి కారణము, తీవ్రవాదులు రావడానికి కారణము జీవన్ రెడ్డి అని మాట్లాడుతున్నావు. ఇవన్నీ నిరూపించకపోతే నీ మీద నిజంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరోసారి అంటే జీవనన్న గారు స్టేట్ లీడరే కాదు, ఉమ్మడి జిల్లాలో ఉన్న తెలిసిన వ్యక్తిని మాట్లాడినట్టయితే నీకు పబ్లిసిటీ వస్తుందని చూసుకుంటున్నాము. కానీ మరోసారి మాట్లాడినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఊకోదని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నిన్న మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీద ఖండన చేయడం జరిగింది. నేను ఒకటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సూటిగా పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ గారికి సూటిగా ప్రశ్న అడగదలుచుకున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు రైతాంగానికి ప్రధానమైన సమస్య షుగర్ కర్మాగారం ఫ్యాక్టరీ తెరిపించడము, పశువు బోర్డు ఏర్పాటు చేయడం, ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక పార్లమెంట్ సభ్యునికి 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చి కేంద్రంలో వారి పార్టీ
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటే 5 సంవత్సరాల లోపల నువ్వు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజలకు ఫలాలు అందించే విధంగా నిర్ణయాలు జరగకపోగా కాగితాలు పట్టుకొచ్చి కాగితాలు చూపెట్టుకుంటా ఎన్నికలు అడుగుతున్నావంటే ఇంతకంటే చేతగాని పార్లమెంట్ సభ్యులు ఎవరు ఈ దేశంలో ఎవరు ఉంటారని అడుగుతున్నాను. ఒక రాజకీయ పరంగా ఒక కోణం నుంచి జీవన్ రెడ్డి గారు చూపెట్టాలని ఆలోచన పరంగా అరవింద్ గారు మాట్లాడుతున్నాం. మొన్న వచ్చిండు మన ఒక వారం రోజుల కింద వచ్చినట్టుంది జగిత్యాలకు. దేశంలో అన్ని వర్గాలకు అట్టడుగు వర్గాలకు అన్ని వర్గాలకు అండగా ఉండేది జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు 6 పర్యాలు శాసనసభ్యుడిగా 2 పర్యాలు మంత్రిగా కేంద్ర పార్టీ నియమించినట్టు పార్లమెంట్ సభ్యుడు అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి నిర్ణయంతో ఎవరి కష్టం వచ్చినా ముందున్నబడేటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు పట్టుకొని ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక వర్గానికి ఇచ్చబరిచే విధంగా ప్రాతినిధ్యం ఒక వర్గాన్ని ప్రాతినిధ్యం ఇస్తున్నామని మాట్లాడమని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగిత్యాల జిల్లాలో ఎస్ఆర్ఎస్పి ఏదైతే స్థలంలో రామాలయాన్ని కట్టించి కళ్యాణ మండపాన్ని కట్టించింది, రాముడు కళ్యాణ మండపాన్ని కట్టించింది జీవన్ రెడ్డి గారు కాదా? ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దేవాలయం కానీ, ఈ జగిత్యాలలో ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెములవాడ రాజరాజేశ్వర స్వామి కానీ, కొండగట్టు ఆంజనేయ స్వామి నిధులు తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక హిందూ బిడ్డగా పెద్దలు జీవన్ రెడ్డి గారు సతీమణి తల్లి నిత్యం పూజలు చేస్తాం. అమ్మవారి గారు తల్లి గారు కూర్చొని దేవుని ద్వారా మేమందరం పొద్దున దేవుని ద్వారా అర్ధగంట కూర్చొని పూజలు చేస్తాం. అదేమంటే జీవన్ రెడ్డి గారు ఏమనంటే, జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నావు అంటే, మీరు ఎక్కడికి వెళ్ళి మీ తండ్రి మీ డి శ్రీనివాస్ గారి కొడుకును పార్లమెంట్ సభ్యులు అయినావు, ఏం చేసినావు చెప్పు. మేము కూడా 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులు కూర్చొని 4 నెలల లోపల ఏం పనులు చేసినామో గర్వంగా చెప్పగలుగుతున్నాం. అట్లా నువ్వు 5 సంవత్సరాలు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి నువ్వు రైతులకు ఏం మేలు చేసినావు, ఈ ప్రాంత రైతాంగానికి ఏం మేలు చేసినావు, నిరుద్యోగ యువకులకు ఏం చేసినావు, దళితులకు ఏం చేసినావు, అదేవిధంగా ఈ బీసీలకు ఏం చేసినావు, మైనార్టీలకు ఏం చేసినావు, క్రిస్టియన్ సోదరులకు ఏం చేసినావు, పేదవాళ్ళకి ఏం చేసినావు, అది చెప్పు నాయన. నువ్వు ఏదైనా మంచి చేస్తాం, మంచి చెప్పు, మేము స్వీకరిస్తాం. పడుతుంది ఎట్లా పడుతుంది, ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నువ్వు మాట్లాడే తీరు ఎట్లున్నది? నువ్వు నీ తండ్రి వయసుడు, నీ తండ్రి గారితో సమకాలీనంగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు మాట్లాడుకుని నువ్వే అన్నావు కదా నా తండ్రి లాంటి అనేక సందర్భంలో మాట్లాడావు. ఇలా పార్లమెంట్ సభ్యుడు పెద్దలు జీవన్ రెడ్డి గారి పేరు అనౌన్స్మెంట్ అయిన తర్వాత చూసి ఇక ఏదో ఇచ్చినావా మన ఏదో విధంగా ఆలోచన పరంగా ఏదో అయిపోయింది, గతం నా చేతులకి జారిపోయింది. నిజామాబాద్ పార్లమెంట్ రైతాంగం అంతా కూడా జీవన్ రెడ్డి గారు పక్షాన ఉంటారు, రైతులంతా కూడా అండగా ఉంటారు, అన్ని వర్గాల ప్రజలైనా అండగా ఉంటారు, నా ఓటమి అనేది ఖాయమనేది ఆలోచనతో ఇష్టానుసారంగా ఏది పడితే మాట్లాడుతున్నారు కదా. రాబోయే కాలంలో మేము ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి 2029 ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం తప్ప మాట దాటే మేము మాట మీద కట్టుబడి ఉంటామనే విషయాన్ని కూడా మనం చేసుకుంటాము. దయచేసి నిజామాబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఒక దళిత వర్గం చెందిన వాడిగా పొద్దున్న లేస్తే అర్ధగంట దేవుని దండ పెట్టుకో హిందువుగా చెప్తున్న దండం పెట్టి ఒక్కసారి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. జీవన్ రెడ్డి గారికి ఒక్కసారి దయదర్చిపోయి ఎత్తున ఓటు ఇచ్చి మీరు ఆశీర్వదించండి. ఈ చిన్న ఈ అనుభవం లేని ఆలోచన లేని ఈ నాయకుల మాట నమ్మకం దయచేసి. ఎందుకంటే మీడియా వాళ్ళ చేతి ఉన్నది, ఒక్క మాట 10 సార్లు అబద్ధం ఆడితే నిజమైతే అనే ఆలోచనతో మాట్లాడుతున్నాను కాబట్టి ఒక్కసారి వ్యక్తిగతమైన జీవితాలు ఆలోచన చేయండి. పొద్దున్నే 74 సంవత్సరాలు ఉన్నాయి, ఎంత కష్టపడతారండి, ఎంత కష్టపడతా గుండెమే చేసుకొని జగిత్యాల ప్రజలు మనం చేసుకుంటున్నాం. జగిత్యాల జిల్లా గుప్పుగా దండం పెట్టి అడుగుతున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవాకు చెవాకు మాట్లాడే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులకు రాబోయే కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలకు బుద్ధి చెప్తారన్న విషయాన్ని కూడా మనం చేస్తాం.